రాష్ట్రంలో పింఛన్దారుల మరణాలని ప్రభుత్వ హత్యలేనని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ప్రకాశం జిల్లా పొదిలి చిన్న బజార్ కూడలిలో నిర్వహించిన ప్రజాగలం సభలో ఆయన ప్రసంగించారు. రాష్ట్రంలో 1,50,000 మంది సచివాలయ ఉద్యోగులు ఉన్నారని, ఒక్కో ఉద్యోగి 40 మందికి పింఛన్ ఇచ్చినా ఇంటింటికే వెళ్లిచ్చే అవకాశం ఉందన్నారు. కానీ అలా చేయకుండా సచివాలయానికి రమ్మని చెప్పి అక్కడ కూడా ఇవ్వకుండా ముసలి వాళ్లను బ్యాంకుల చుట్టూ తిప్పుతూ నరకం చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ రాజకీయ కుట్రలో సీఎస్ భాగం కావడం దారుణమన్నారు. కూటమి ప్రభుత్వం రాగానే నెలకు 4,000 రూపాయల పెన్షన్ ఇంటి వద్దే ఇచ్చే బాధ్యత తమదేనని చంద్రబాబు హామీ ఇచ్చారు. పింఛన్లు ఇవ్వడం కష్టమా తమ్ముళ్ళు అడుగుతున్నా. పింఛన్లు ప్రారంభించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అవునా కాదా అని అడుగుతున్నా. 200, 2,000 ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అవునా కాదా? ఈ రోజు 2,000 నుంచి ముక్కుతూ 3,000 చేశాడు. పోయిన నెల చూశారు 1,50,000 మంది పంచాయతీలో సచివాలయంలో ఉద్యోగులు ఉన్నారు. ఒక్కొక్కరు 40 మందికి పింఛన్ ఇస్తే ఇంటి దగ్గరనే పింఛన్లు ఇచ్చే అవకాశం ఉంది. కానీ ఈ ముఖ్యమంత్రి ఇంటి దగ్గర ఇవ్వకుండా సచివాలయానికి తిప్పి అక్కడ ఇవ్వకుండా ఎండల్లో మండుటాకుల్లాంటి ముసలి వాళ్ళని చంపేసే పరిస్థితికి వచ్చాడు. ఇవన్నీ ప్రభుత్వం హత్యలే. ఈసారి మళ్ళీ మేము పోరాడాం. వాళ్ళ ద్వారా ఇప్పించమంటే మళ్ళా పింఛన్లు ఇవ్వకుండా బ్యాంకుల్లో అకౌంట్లు వేశాడు. బ్యాంకుల్లో ముసలి వాళ్ళకి అకౌంట్ చేయడం తెలుసా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ముసలి వాళ్ళు 5 కిలోమీటర్లు బ్యాంకుకు